ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఇంకొక 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ, అక్కడ ఏకపక్షంగా వ్యవహరించేటటువంటి కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ, రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదు, రాష్ట్రంలో జరిగిందంతా కూడా సంక్షేమమే. ఆ సంక్షేమంలో కూడా కొన్ని వర్గాలకి అందనటువంటి సంక్షేమ ఫలాలు ఒకవేళ కూటమి కనుక అధికారంలో కనుక వస్తే అభివృద్ధిని చాలా అత్యంత వేగంగా మేము తీసుకుని వెళ్తామని చెప్పి ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు వారు చేసేటటువంటి అబద్ధపు ప్రచారంలో వాస్తవం ఎంత? అదే రకంగా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండూ కూడా మిళితం చేయటమే కాకుండా అభివృద్ధిని చాలా వేగంగా పరుగులు పెట్టించినటువంటి సందర్భాలు ఏ రకంగా ఉన్నాయన్న దాని మీద ఒక లోతైనటువంటి విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటిగా మనం కనుక చూస్తే కేవలం 2-3 మెడికల్ కాలేజీలకి మాత్రమే పరిమితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు రావటం అనేటటువంటిది ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా హెచ్చు సంఖ్యలో మెడికల్ కాలేజెస్ డాక్టర్స్ కనుక ఉన్నప్పుడు మాత్రమే ప్రజల ఆరోగ్యానికి ఒక రకమైనటువంటి రక్షణ భరోసా కల్పించేటటువంటి అవకాశం. కరోనా లాంటి ఒక మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే గజగజలాడించినటువంటి నేపథ్యంలో ఏ దేశాల్లో అయితే డాక్టర్ల సంఖ్య మెడికల్ కాలేజీల సంఖ్య అపరిమితంగానూ అవసరాలకు మించి గనక వారి కనుక ఆ ప్లాన్ చేసిన సందర్భంలో మాత్రమే ఆ దేశానికి ఆ రాష్ట్రాలకి ప్రయోజనం కలగటం అనేటటువంటిది ప్రత్యక్షంగా ప్రజలందరూ చూసినటువంటి కార్యక్రమం. సో ఆ రోజుల్లో అనేక మంది డాక్టర్ల సంఘాలు కానీ పేరు మోసిన డాక్టర్లందరూ కూడా చెప్పినటువంటిది ఈ దేశంలో మెడికల్ కాలేజెస్ మీద దృష్టి పెట్టనటువంటి నేపథ్యంలో డాక్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇకనైనా సరే ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాధులు సంక్రమించినటువంటి నేపథ్యంలో డాక్టర్ల సంఖ్య కనుక అవసరానికి మించి గనక ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజానికి ప్రయోజనం కలుగుతుందనేటటువంటిది వాదన మనం విన్నాం. ఆ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమాన్ని లెక్కకు మించి వారు పరుగులు పెట్టించినటువంటి సందర్భంలో అనేక వర్గాలకి బీద వర్గాలకి ముఖ్యంగా సంక్షేమ ఫలాలని సత్వరమే 1వ తేదీ నాటికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధిని కూడా అంతే వేగంగా పరుగులు పెట్టించడానికి ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ మనం చూస్తే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రావటం అన్నది ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. రెండోది, కేవలం 13 జిల్లాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితం అవటం అనేటటువంటిది గడిచినటువంటి దాదాపు 40-50 సంవత్సరాల కాలంగా మనం చూసినటువంటిది. ఒక జిల్లా కనుక ఏర్పడాలి అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ప్రత్యక్షమైనటువంటి అభివృద్ధి కనుక జరగాలి అంటే జిల్లాల సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి వెంటనే 2019వ సంవత్సరంలో నిర్ణయించటం, దాని ఫలితంగానే 13 జిల్లాల స్థానంలో 26 నియోజకవర్గాలకి 25 నియోజకవర్గాలకి 26 జిల్లాలుగా ఏర్పడటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టికి సంబంధించినటువంటి అంశం అది. అందుకని 17 మెడికల్ కాలేజీలతో పాటుగా 26 జిల్లాలు ఏర్పడి జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఆ యంత్రాంగం అందుబాటులో ఉండటం అనేటటువంటిది చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశంగా మనం దాన్ని భావించాలి. మూడవదిగా మనం చూస్తే 10 షిప్పింగ్ హార్బర్స్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో రావటం, అదే రకంగా దాదాపు 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అనేటటువంటి రావటం, మత్స్యకారులు ఎక్కడైతే మొత్తం కోస్టల్ కారిడార్ చాలా పెద్ద ఎత్తులో కోస్టల్ కారిడార్ ఉందో అక్కడ ఈ రకమైనటువంటి ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ లాంచింగ్ సెంటర్స్ కానీ రావటమే కాకుండా పోర్టుల యొక్క అభివృద్ధి, దాదాపు 5-6 పోర్ట్లని ప్రత్యక్షంగా అభివృద్ధి చేసేటటువంటి అంశాన్ని తీసుకురావటం కూడా చాలా అభినందించాల్సినటువంటి అంశం. దానితో పాటుగానే దాదాపుగా 15,000 ఆర్బీకే రైతు సహాయ కేంద్రాలని ఇవ్వటమే కాకుండా 15,000 పైచిలకు గ్రామ సచివాలయాలు కూడా ఏర్పాటు చేయటం అనేటటువంటిది గాంధీజీ కన్నటువంటి స్వరాజ్యం ఏదైతే ఉందో గ్రామాల్లో ఎప్పుడైతే ఇటువంటి అభివృద్ధి జరుగుతుందో గ్రామ ప్రజలందరికీ కూడా ఆ రోజునే స్వరాజ్యం సిద్ధించినట్టుగా లెక్క అనేటటువంటిది గాంధీ మహాత్ముడి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడం అనేది మనం చూసాం. అందుకని దాదాపు 15,000 పైచిలకు గ్రామ సచివాలయాలు, అంటే హైదరాబాద్ లాంటి నగరంలోనూ లేదా ఎక్కడో బాంబే లాంటి నగరంలోనూ ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల రాజధాని దగ్గర మాత్రమే సమకూరేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు గ్రామాల్లో ప్రజల వద్దకే రావటం. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేదా ఒక పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ నిర్ణయం చేయాల్సి వచ్చినా ఆ గ్రామాల్లో ఉండేటటువంటి సచివాలయాలు మాత్రమే ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇంకా కనుక మనం లోతుగా కనుక మనం విశ్లేషించాలంటే అక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు ఏ రకంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వారి యొక్క ఎన్నికల ప్రసంగంలో కనుక మనం చూస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు వారు అభివృద్ధి చేసినటువంటి చెప్తూ వచ్చారు. అదే రకంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, అంటే మనకు విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ సమిట్లో ఏదైతే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎష్యూరెన్సెస్ ఇచ్చారో వారి యొక్క ఎష్యూరెన్సెస్లో భాగంగా మాత్రమే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైబడి పెట్టుబడులు రావటం అనేటటువంటిది గడిచినటువంటి కాలంలో ఎక్కడా కూడా జరగనటువంటి అంశం. అదే రకంగా ఎలక్ట్రానిక్ రంగంలో చూస్తే 24 దిగ్గజ కంపెనీల ద్వారా 10,705 కోట్ల రూపాయల పెట్టుబడులు రావటమే కాకుండా 36,205 ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో మాత్రమే రావటం అనేటటువంటిది తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా మనం దాన్ని అభినందించాలి. బ్లూ స్టార్ కంపెనీ కానీ, డైకిన్ కానీ, హెవెల్స్ లాంటి ఏసీ తయారీ యూనిట్లు ఏర్పాటు చేశారు. దేశంలో అమ్ముడయ్యే ప్రతి 2 ఏసీల్లో ఒకటి మేక్ ఇన్ ఆంధ్రాగానే దాన్ని మనం పరిగణించాలి, అక్కడే తయారవుతున్నాయి. విశాఖ జిఐఎస్లో 15,711 కోట్ల విలువైన మరొక 23 ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారా మరొక 55,140 మందికి లభించనున్నటువంటి ఉపాధి. కుప్పర్తిలో ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు ఉండేటటువంటిది. ఉపాధి కల్పనతో పాటు విద్య కానీ, వైద్యం కానీ, సంక్షేమం కానీ, అదే రకంగా అభివృద్ధి ఫలాలు కానీ, పారిశ్రామిక అభివృద్ధి కనుక ఏ రకంగా జరిగిందని మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు, అంటే 5 సంవత్సరాల చంద్రబాబు పరిపాలనలో కనుక మనం చూస్తే కేవలం 34,780 ఉద్యోగాలు మాత్రమే కల్పించబడ్డాయనేటటువంటిది వాస్తవం. దానిలో మనం కనుక చూస్తే గ్రూప్ 1 ద్వారా కేవలం 247 ఉద్యోగాలు, గ్రూప్ 2 ద్వారా 1,428, డిఎస్సి ద్వారా 17,500, పోలీస్ శాఖ ద్వారా 7,721, ఇతర శాఖల ద్వారా 7,884. సో ఈ మొత్తాన్ని కలిపితే 5 సంవత్సరాల కాలంలో 34,780 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు కల్పించారు. వారు ఆ రోజున ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ భద్రతతో పాటుగా ఉద్యోగ భృతి ఇస్తామనేటటువంటి తప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ఆ యొక్క హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 2024 కనుక చూస్తే గ్రూప్ 1లో 110, గ్రూప్ 2లో 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 1998లో 4,534, అనదర్ డిఎస్సి 2,193, అనదర్ డిఎస్సి 6,101. అదే రకంగా జిఏడి డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 3,784, స్పెషల్ డిఎస్పి ఇతరత్రా కలిపి 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్కి 1,247, హోమియోపతి ఆఫీసర్స్గా 53, స్టాఫ్ నర్సులు 60,450 స్టాఫ్ నర్సులు, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో 380, సచివాలయం ఉద్యోగాలు 1,26,000. మొత్తం కనుక చూస్తే 2019 నుంచి 2024 సంవత్సరంలో 2,36,502 ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల కాలంలో కేవలం 34,780 ఉద్యోగాలు మాత్రమే కల్పించబడ్డాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువతకు కానీ, ఉద్యోగాలు లభించినటువంటి వ్యక్తులు కానీ గమనించాల్సినటువంటి అంశం ఇది. 34,780 ఎక్కువనా లేదా 2,36,502 ఉద్యోగాల కల్పన ఎక్కువనా? అవిద్యులైన వ్యక్తులు ఆలోచించాలి. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కనుక చూస్తే జిఎస్డిపి వృద్ధి రేటు
2018-19లో 11% ఉంటే 2022లో 16.2%. వ్యవసాయ అభివృద్ధి అంతకుముందు 6.4% ఉంటే ఇవాళ 14.9%. పారిశ్రామిక వృద్ధి రేటు చంద్రబాబు సమయంలో 10.4 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 16.3%. సేవారంగం వృద్ధి రేటు 12.7% చంద్రబాబు నాయుడు సమయంలో ఉంటే 20.5% జగన్మోహన్ రెడ్డి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంక్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు సమయంలో 29వ ర్యాంక్ ఉంటే ఇవాళ అది 4వ ర్యాంకుగా రావటం అనేటటువంటిది తప్పనిసరిగా గమనించాల్సింది. 2017-18 సంవత్సరంలో 138,299 కోట్ల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 2022-23 సంవత్సరంలో 2,19,518 రూపాయలు తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉండటం. పారిశ్రామిక ప్రగతి కనుక చూస్తే 2014-18 సంవత్సరంలో 32,803 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయి. దానిలో ఉద్యోగాల సృష్టి అనేది 38,000 మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2019 నుంచి 2023 సంవత్సరం నాటికి 1,103 కోట్ల రూపాయల పెట్టుబడి. చంద్రబాబు సమయంలో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆనాడు 38,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పించబడితే ఈ రోజున 3,47,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయనేటటువంటిది వాస్తవం. పెట్టుబడులు కనుక చూస్తే విశాఖ సదస్సులో 11.11 లక్షల ఒప్పందాలు జరిగితే 2,46,000 కోట్ల రూపాయలు ఈ గ్రౌండ్ అవ్వటం అనేటటువంటిది మనం దాన్ని చూసాం. అదే దావోస్ సదస్సులో కనుకైతే 1,26,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు జరిగితే 85,541 కోట్ల రూపాయలు మనకి వాస్తవ రూపం దాల్చటం. అదే రకంగా వ్యవసాయం కనుక మనం చూస్తే రైతులకు అందినటువంటి సాయం 2014 నుంచి 19 వరకు 61,758 కోట్ల రూపాయలు మాత్రమే అయితే 2019 నుంచి 24కి 1,75,571 కోట్ల రూపాయలు. ఆనాడు కేవలం 61,000 కోట్ల రూపాయలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వ్యవసాయ రుణాలకు కానీ రైతులకు కానీ అందిన సహాయం చూస్తే 1,75,571 కోట్ల రూపాయలు. చదువుల విప్లవం విద్య గురించి మీకు తెలుసు. విద్యా దీవెనకి 12,576 కోట్ల రూపాయలు ఇచ్చారు. వసతి దీవెనకి 6,275, అమ్మఒడికి 26,349 కోట్ల రూపాయలు, గోరుముద్దకు 6,262, నాడు నేడుకి 17,805, న్యాక్ గుర్తింపు 437, విద్యా కానుకగా 4,170, విదేశీ విద్యా దీవెన 132, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 6,141. అదే చంద్రబాబు నాయుడు పాలనలో అయితే కేవలం 2,300 కోట్ల రూపాయలు మాత్రమే చదువుల మీద విద్య మీద ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం. ఈ రకంగా మనం చూస్తే వైద్యం మీద ఉద్దానంకు ఊపిరి పోసినారు. ఉద్దానంలో ఉండేటటువంటి అనేక సమస్యలన్నీ కూడా తీర్చడమే కాకుండా మెడికల్ కాలేజ్ ఇవ్వటమే కాకుండా దాదాపుగా 11,888 కోట్ల రూపాయలు ఆధునీకరణ కూడా ఖర్చు పెట్టడం అనేది మనం చూసాం. 3,94,000 MSME యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. దాని ద్వారా 26,29,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. శరవేగంగా 4 పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు మరియు ఇందాక చెప్పినట్లుగా మరొక 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వీటన్నిటికీ కూడా రాష్ట్రాభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది తయారవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగాను, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనితర సాధ్యమైన అవిరణీయమైనటువంటి కృషి అని చెప్పి మనం తప్పనిసరిగా చెప్పాలి. ఈ దీంట్లో చూస్తే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పరిపుష్టమైందనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలు కనుక మనం చూస్తే దానికి మనకు తెలుస్తుంది. వివిధ రంగాల్లో RBI యొక్క నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినటువంటి రుణాలు, రాష్ట్రంలో రుణాల మంజూరు కనుక మనం చూస్తే ప్రాధాన్యతా రంగానికి 40% రుణాలు ఇవ్వాలి అని ఉన్నటువంటి ఆ నిబంధనలకి 40% బదులుగా 64.91% రుణాలు ఇవ్వటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. వ్యవసాయ రంగానికి 18% ఇవ్వాల్సి వస్తే 43.21% ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి. అదే రకంగా చిన్న సన్నకారు రైతులకు
10% రుణాలు ఇవ్వాల్సి వస్తే 28.69% రుణాలు ఇచ్చినారు. బలహీన వర్గాలకి 12% ఇవ్వాల్సి వస్తే 32.47% రుణాలు ఇచ్చినారు. ఇవన్నీ ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి డేటా. అదే రకంగా మహిళలకు 5% రుణాలు ఇవ్వాలి అని నిబంధన ఉంటే 25.32% రుణాలు ఇవ్వబడ్డాయి. సూక్ష్మ పరిశ్రమలకి 7.50% ఇవ్వాల్సి వస్తే 8.6% ఇవ్వటం అనేటటువంటిది కూడా ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి డేటాలో. ఈ రకంగా 5 ఏళ్లలో డిపాజిట్లతో పాటు రుణాలలో భారీగా అభివృద్ధి చెందింది. డిపాజిట్లలో 58.23% వృద్ధి కనిపిస్తే రుణాల మంజూరులో ఏకంగా 96.64% వృద్ధి జరిగింది. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయానికి ఉన్నతికి దాని నిదర్శనంగా మనం గమనించాలి. రుణాల పెరుగుదల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకి నిదర్శనంగా మనం దాన్ని గమనించాలి. అర్హత గల వర్గాలందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందించటంలో మన ప్రభుత్వం సఫలమైంది అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అభినందించాలి. ఆర్బీఐ నిబంధనల మేరకు క్రెడిట్ డిపాజిట్ రేషియో సిడిఆర్ అంటారు. సో దానికి ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్యలో ఉండేటటువంటి ఆ సిడిఆర్ ఏదైతే ఉందో లాభాన్ని నిర్ణయం చేసేది కూడా 60% మినిమంగా కనుక ఉన్న రోజున మాత్రమే ఆ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనగలిగేటటువంటి పరిస్థితి. అంచేత ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిడిఆర్ అనేటటువంటి దాని రేషియో 60%గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటే రాష్ట్రంలో ఆ రేషియో 157.94%గా ఉండటం అనేటటువంటిది తప్పనిసరిగా దీన్ని మనం గమనించాల్సిందే. ఇవన్నీ కూడా 226 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో వారి నివేదిక స్పష్టం చేసింది. ఈ రకంగా చూస్తే ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి వారి మీద అభియోగాలు మోపుతున్నారో రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదనేటటువంటిది ఇది కూటమికి సపోర్ట్ చేసేటటువంటి విధంగా వారు మాట్లాడేటటువంటి అబద్ధాలుగా మాత్రమే మనం దాన్ని పరిగణించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి. పేదరికం అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది. సో వారికి డిపాజిట్ల రేట్లు పెరుగుతున్నాయి, డిపాజిట్ల సంఖ్య పెరిగింది. రుణాల మంజూరులో చాలామంది రుణాలు తీసుకోవటమే కాకుండా రాష్ట్ర ఆదాయానికి కూడా ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం అనేటటువంటి జరిగింది. ఉద్యోగాల కల్పన జరుగుతోంది. 1,00,000 కోట్ల రూపాయలు భయపడి పెట్టుబడులు వచ్చినాయి. 26 జిల్లాలు ఏర్పడినాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పడినాయి. అదే రకంగా 10 ఫిషింగ్ హార్బర్స్, 4 మన షిప్పింగ్ సంబంధించినటువంటి హార్బర్ల యొక్క పోర్టుల యొక్క మన ఆధునికీకరణ జరుగుతోంది. సో రాష్ట్రం అంతా కూడా కోస్టల్ కారిడార్ వృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో లక్షలాది మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో సఫలమైనారు. అదే రకంగా నర్సుల యొక్క రిక్రూట్మెంట్, అది ఆ ఎంప్లాయీస్ అందరినీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించటం, వాలంటీర్లని దాదాపు 2,80,000 మంది వాలంటీర్లని నియోగించటం, ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 లక్షల పైబడి ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ఒక పక్క ఉపాధి కల్పన జరుగుతోంది. అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి సందర్భాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము కనుక వస్తే డిఎస్సి మీదనే నా మొట్టమొదటి సంతకం అని. వారు రావటం లేదు, సంతకాలు పెట్టడం పక్కన పెడదాం. బట్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమయ్యేటటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా నష్టపోయినటువంటి యంత్రాంగం, నష్టపోయినటువంటి ఆదాయాలన్నీ కూడా పక్కన పెట్టి 3 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి అభివృద్ధి, సమ్మిళితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కనుక థంపింగ్ మెజారిటీతో కనుక గెలిపించిన రోజున సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటన్నింటినీ గమనించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం.